కూటమి పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే వెన్నుపోటు. అలాగే రెండు మాటల్లో చెప్పాలి అనంటే విధ్వంసం, విశ్వాస ఘాతకం. మూడు మాటల్లో చెప్పాలి అంటే అవినీతి, అక్రమాలు, అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం. గత 2 ఏళ్ల పాలనలో సిబిఎన్ పాలన ఎలా ఉంది అంటే సి అంటే చీటింగ్, బి అంటే బాధుడు, ఎన్ అంటే నేరాలు. ఇది తప్ప ఏమీ జరగలేదు. గత 2 ఏళ్ల ఎన్డీఏ పాలన గురించి మాట్లాడుకుంటే ఎన్ అంటే నేరాలు, డి అంటే దోపిడీ, ఏ అంటే అరాచకాలు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎలక్షన్కి ముందు ఇదే కూటమి నాయకులు ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి, కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ఎలక్షన్కు ముందేమో దాన వీర సూర కర్ణలాగా మాయ మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కుంభకర్ణుడి లాగా నిద్రపోయేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. సుమారుగా 143 హామీలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆహనా పెళ్ళంటే సినిమాలో ఎదురు కోడిని కట్టి ఎదురుగుండా వైట్ రైస్ పెట్టి తినండి, కోడి భోజనం తిన్నట్టు ఊహించుకోండి అని అంటే వీళ్ళు చెప్పేది అన్నీ ఇచ్చేసాం, అన్నీ చేసేసాం అనే కోడిని వేలాడగట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఈ 3 పార్టీలు కూడా 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. స్కామ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రాష్ట్రంలో అన్నీ స్కాములే. ఇసుక స్కాము, మట్టి స్కాము, మైనింగ్ స్కాము, విశాఖపట్నం భూముల స్కాము, గీతం భూముల స్కాము, మద్యం స్కాము, కల్తీ మద్యం స్కాము, బెల్ట్ షాపుల స్కాము, కుట్టు మిషన్ల స్కాము. ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సందున మందు దొరికేలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఈరోజు